ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అనేది ఫేమస్ లిరిక్. కానీ అది తప్పంటున్నాడు ఎలన్ మస్క్. ట్రెండ్ మారితే ఫ్రెండ్ మారాల్సిందే అంటున్నాడు. అందుకు డొనాల్డ్ ట్రంప్ వైఖరే రీజన్ అంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. దోస్త్ అనుకుని కోట్లు ఖర్చు పెట్టి గెలిపిస్తే దుష్మన్గా మారి నాకే ఎసరు పెడతావా అంటూ ట్రంప్కు గుడ్ బై చెప్పేశాడు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. బెస్ట్ ఫ్రెండ్ టాప్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంతటి ట్రంప్కే ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అమెరికాలో ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ప్రకంపనలు పుట్టించే ఎప్స్టైన్ ఫైల్స్ తెరపైకి తెస్తూ ఉన్నాడు. అందులో అధ్యక్షుల వారి పాత్ర ఉందని బాంబ్ పేల్చాడు. ఇంకేముంది, అమెరికా రాజకీయం రచ్చగా మారిపోయింది. ఇంతకు నిన్నటి వరకు ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడంటూ స్నేహ గీతాన్ని ఆలపించిన ఆ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది అసలు ఏంటి ఎప్స్టైన్ ఫైల్స్? వాటిలో ట్రంప్ పేరున్నట్టు నిర్ధారణ అయితే ఏం జరుగుతుంది? అగ్రరాజ్యాన్ని షేక్ చేస్తున్న ఎలాన్ మస్క్ ట్రంప్ ఎపిసోడ్. ట్రంప్ టాప్ సీక్రెట్స్ ను రివీల్ చేస్తూ వెంటాడుతున్న మస్క్. సంచలన ఎప్స్టైన్ ఫైల్స్ లో నిజంగానే ట్రంప్ పేరు ఉందా? డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇద్దరు బిలియనీర్లు, పక్క వ్యాపారవేత్తలు. ట్రంప్ టెంపర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మస్క్ ఆ టెంపర్ కి టెర్రర్ పుట్టించి తెగింపున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఇద్దరిని ఒకటి చేసే దోస్తు మేరా దోస్త్ అంటూ స్నేహగీతం పాడుకున్నారు కూడా. అలాంటి ఇద్దరిని ఓ సంచలన బిల్లు దుష్మన్లుగా మార్చేసింది. దోస్తు అనుకుని కోట్లు ఖర్చు పెట్టి గెలిపిస్తే నాకే ఎసరు పెడతావా అంటూ ట్రంప్ కు గుడ్ బై చెప్పేశారు మస్క్. అక్కడే కథ మరో మలుపు తిరిగింది. బెస్ట్ ఫ్రెండ్ టాప్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. ఫలితంగా అమెరికా రాజకీయం గతంలో ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారిపోయింది. ఎలాన్ మస్క్ ఎప్పుడు ఎలాంటి బాంబులు పేలుస్తాడో అన్న ఉత్కంఠ అమెరికన్లతో పాటు ప్రపంచం మొత్తం కనిపిస్తోంది. అందుకారణం ఎప్స్టైన్ ఫైల్స్ లో అమెరికా అధ్యక్షుడి పేరు ఉందన్న మస్క్ సంచలన ఆరోపణే. అసలు నిన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న ట్రంప్, మస్క్ మధ్య ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న నానుడి ట్రంప్కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. అధ్యక్ష ఎన్నికల టైంలో మస్క్తో ఫ్రెండ్ అంటే నువ్వే, అమెరికా తలరాత మార్చేద్దామంటూ ఆకాశంలో సినిమా చూపించాడు. తీరా అధ్యక్షుడయ్యాక మస్క్ అయితే ఏంటంట అంటూ కూరలో కరివేపాకులో తీసి పారేశాడు. ఈ క్రమంలో ట్యాక్స్ బిల్ ఒకటి తెరపైకి తెచ్చాడు. మే నెలలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ గా వచ్చిన ట్యాక్స్ బిల్లు మస్క్ కు అస్సలు ఇష్టం లేదు. దీనివల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి డోస్ శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని అన్నాడు. అసలు విషయం ఏంటంటే ఈ బిల్లులోని కొన్ని అంశాలు మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయి. దీంతో మస్క్ ఇగో హట్ అయింది. ట్రంప్ ఇచ్చిన పోస్టుకు దండం పెట్టి బయటకు వచ్చేశాడు. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులకు గుడ్ బై చెప్పాడు. ఈ పరిణామాలతో స్పేస్ ఎక్స్ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. టెస్లా షేర్ దారుణంగా పడిపోయింది. కట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ తన వల్లే గెలిచారని ప్రకటించాడు. దీనిని అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించాడు. మస్క్ లేకపోయినా పెన్సిల్వేనియాలో గెలిచేవాణ్ణని చెప్పుకొచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ మస్క్ ఎక్స్ లో పోల్ పెట్టాడు. అప్పుడే సంచలన ఎప్స్టైన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉందని బిగ్ బాంబు పేల్చారు. ఇది అమెరికా రాజకీయంలోనే అతి పెద్ద ఆరోపణ. ట్రంప్ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నాడు. అందుకే ఆ రిపోర్టు బయటికి రావడం లేదు. సో తనను అభిశంసించాలి, దించేయాలి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను అధ్యక్షుని చేయాలి. ఇది ఎలాన్ మస్క్ డిమాండ్. రాసిపెట్టుకోండి, భవిష్యత్తులో ఇదే నిజం బయటకొస్తుందని క్రిస్టల్ క్లియర్ కామెంట్ చేశాడు. ఇక్కడే ప్రపంచం అటెన్షన్ మరోసారి ఎప్స్టైన్ ఫైల్స్ పై పడింది. ఎప్స్టైన్ ఫైల్స్ అనేది అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద క్రైమ్ కహానీ. ఇది ఎప్పుడు తెరపైకొచ్చినా అగ్రరాజ్యం రాజకీయం షేక్ అవడం ఖాయం. అలాంటి క్రైమ్ కహానీలో అమెరికా అధ్యక్షుడే ఉన్నారని మస్క్ చేస్తున్న ఆరోపణలు ఎంత తీవ్రమైనవో తెలియాలంటే ఒక్కసారి దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు జెఫ్రీ ఎప్స్టైన్. బాలల లైంగిక నేరస్తుడు, ట్రాఫికర్. ఎందరో యువతుల్ని లైంగికంగా వేధించినట్టు ఇతడిపై ఆరోపణలున్నాయి. పొలిటీషియన్లు, బిజినెస్ పర్సన్స్, సెలబ్రిటీల కోసం మైనర్ల జీవితాలను నాశనం చేసినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఎప్స్టైన్ తన ప్రైవేట్ కరీబియన్ ద్వీపంలో కూడా న్యూయార్క్, ఫ్లారిడా, న్యూ మెక్సికోలోని ఇళ్లలో తనకు, తన అతిథులకు లైంగిక సేవలు అందించమని బలవంతం చేశాడని చాలా మంది మహిళలు ఆరోపించారు. న్యూయార్క్ సిటీలో పుట్టి పెరిగిన ఎప్స్టైన్ డాల్టన్ స్కూల్లో టీచర్ గా తన వృత్తిని ప్రారంభించాడు. 1976లో ఆ స్కూల్ నుండి తొలగించిన తర్వాత
బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించాడు. అక్కడ అనేక పదవులు నిర్వహించిన తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కొంతకాలానికి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 2005లో ఒక బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్స్టైన్ అసలు రంగు బయటపడింది. ఈ విచారణలో ఎప్స్టైన్ 36 మంది బాలికలను, అది 14 ఏళ్ల వయసు లోపు ఉన్నవారిని లైంగికంగా వేధించినట్టు తేలింది. అతను 2 ఆరోపణలపై ఒప్పుకొని 2008లో దోషిగా నిర్ధారించబడ్డాడు. మరోవైపు కేవలం 2 నేరాలపై మాత్రమే విచారణలు జరిగి 13 నెలల జైలు శిక్ష తర్వాత ఎప్స్టైన్ విడుదలయ్యాడు. 2019 జూలైలో న్యూయార్క్, ఫ్లోరిడాల్లో మైనర్ల ట్రాఫికింగ్ ఆరోపణలపై మళ్లీ అరెస్ట్ అయ్యాడు. విచారణ సమయంలోనే ఈ క్రిమినల్ అమెరికా జైలులో సూసైడ్ చేసుకున్నాడు. అతని చీకటి రహస్యాలు బయటపడిన కొద్ది విచారణలోనే. దీంతో ఎప్స్టైన్, అతనితో సంబంధం ఉన్న వారిపై చట్టపరమైన కార్యకలాపాలు నిలిపేశారు. అక్కడే చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. ఎప్స్టైన్ ఆత్మహత్య వ్యవహారంపైన అనుమానాలున్నాయి. ఇక ఎప్స్టైన్ ఫైల్స్ పాయింట్కొస్తే, కేసు విచారణలో కనుగొన్న డాక్యుమెంట్లు, కాంటాక్ట్ లిస్టులు, కాల్ రికార్డులు, వీడియోలు, అతని సహచరులు, క్లయింట్ల పేర్లు, ఇతర విచారణ సహా అన్నింటిని కలిపి ఎప్స్టైన్ ఫైల్స్ గా పిలుస్తారు. వీటిలో ఇప్పటివరకు కొన్ని రికార్డులు విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ట్రంప్, మైఖేల్ జాక్సన్, యాక్టర్ అలెక్ బాల్డ్విన్, ప్రొడ్యూసర్ వైన్స్టీన్, ఎప్స్టైన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నట్టు వెల్లడించింది. కానీ ఈ వ్యక్తుల ప్రమేయం గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎప్స్టైన్ ఫైల్స్ లో ట్రంప్ ప్రమేయం బయటికి రాలేదా, రానివ్వలేదా అన్నది. మస్క్ పాయింట్ కూడా ఇదే. ఎప్స్టైన్ కాంటాక్ట్ లిస్టులో పేరుందంటే ఖచ్చితంగా అతడి క్రైమ్ పార్ట్నర్ అయినట్టే అన్న వాదనలు ఉన్నాయి. లేదంటే డొనాల్డ్ ట్రంప్కు ఎప్స్టైన్ వంటి క్రిమినల్తో ఏం పనుంటుంది అన్నది ట్రంప్ వాదన. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్పై ఒక పోర్న్ స్టార్ కేసు కూడా ఉంది. ట్రంప్ తనను వాడుకొని డబ్బిచ్చి వదిలించుకునే ప్రయత్నం చేశాడని స్టామీ డేనియల్స్ కోర్టుకెక్కింది. ఆ కేసులో ట్రంప్ దోషిగా తేలేరు కూడా. ఇలాంటి సమయంలో ఎప్స్టైన్ ఫైల్స్ లో ట్రంప్ పాత్ర ఉందన్న మస్క్ ఆరోపణలు చూస్తుంటే అమెరికాలో ఏదో పెద్ద రచ్చ జరిగేలని కనిపిస్తోంది. అందుకే అంటారు, ఎవరితో పెట్టుకున్నా బెస్ట్ ఫ్రెండ్తో పెట్టుకోవద్దు అని.